ఓకే. మన సబ్జెక్ట్‌లోకి వెళ్దాం. దాదాపు నియర్లీ 1000 మెంబర్స్ లైవ్‌లో వింటున్నారు. ఇది యూట్యూబ్ గాబట్టి రేపు, ఎల్లుండి ఎప్పుడైనా ఇనొచ్చు. మీరెప్పుడు ఖాళీగా ఉన్న అందరూ గూడా వినే ఛాన్స్ ఉంది. ఇది ఈ కష్టం మనకి ఇంక యూట్యూబ్ కష్టాలు ఒక వారమే అనుకుంటున్నాను. ఇది ఈ మీటింగ్ మనకి యూట్యూబ్‌లో చివర గూడా గావచ్చు. ఓకే. థాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా తెలుగు రాష్ట్రాల ఫౌండర్‌లందరూ గూడా గుడ్ ఈవెనింగ్. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవెనింగ్ ఫౌండర్స్. మళ్ళీ చాలా రోజుల తర్వాత మీతో మాట్లాడే అవకాశం కలిగింది. ఈరోజు మీతోటి కొన్ని మంచి విషయాలు, మాకు తెలిసినంతలో మాకు తెలిసిన విషయాలను మీతో పంచుకునేదానికి ఈరోజు ఈ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే ఫౌండర్స్, ప్రతి ఒక్కరు కూడా చాలా ఓపికగా, చాలా ఓర్పుతోటి, సహనంతోటి, ఎంతో పెద్ద మనసుతోటి ప్రతి ఫౌండర్ కూడా ఇది నాది కంపెనీ అని, ఇది నా సొంత కంపెనీ అన్న భావనతోటి ఓర్పుగా తన డౌన్‌లో ఉన్న ఫౌండర్స్ సమాధానాలు చెప్పుకుంటూ తెలుగు రాష్ట్రాల ఫౌండర్‌లందరూ గూడా ఎంతో సహనంగా ఉన్నందుకు మీకందరికి కూడా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లోనే మన ఆఫీస్ ఉంది. మన హెడ్ ఆఫీసు మన ఇండియాకి హెడ్ ఆఫీస్ మన తెలుగు స్టేట్‌లోనే ఉంది. కానీ మన తెలుగు స్టేట్ ఫౌండర్స్ చాలా స్ట్రాంగ్ పర్సన్స్ అనేది గూడా ఇక్కడ మనం నిరూపించుకున్నాం. ఎందుకంటే అదే వేరే స్టేట్ అయితే ఎలా ఉండేది చాలా చెప్పలేం గానీ, మన తెలుగు రాష్ట్రాల్లో ఆ విధంగా ఎన్ని ఒడిదుడుకులొచ్చినా, ఎన్ని అవాంతరాలొచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్సొచ్చినా గూడా మన కళ్ళకి కట్టినట్టుగా ఇక్కడ కనిపిస్తున్నాయి. పక్క స్టేట్‌లోళ్ళు కనిపించకపోవచ్చు. మన తెలుగులో కనిపిస్తున్నాయి కాబట్టి ఎన్నొచ్చినా గూడా యెస్! యూ డోంట్ కేర్. ఏవొచ్చినా గూడా ఆన్ పేసివ్‌కి ఏం కాదు అని ఒక బలమైన సంకల్పంతోటి ఉన్నటువంటి మీ అందరూ కూడా పేరు పేరున ప్రత్యేక అభినందనలు. ఈరోజు మంచి విషయాలను తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు గూడా మీరనుకున్నట్టు, మీరు ఏదో ఊహించినట్లు ఆన్ పేసివ్ లేదు. ఆన్ పేసివ్ ఎంటైర్ ఆన్ పేసివ్ బిజినెస్ ఎంటైర్ డిఫరెంట్ బిజినెస్ ఇది. ఎందుకంటే మనకు తెలిసిన బిజినెస్ మనం అనుకోవచ్చేమో గానీ, మనకు తెలిసిన కంపెనీ గురించి మనం మాట్లాడుకోవచ్చు గానీ, ఆన్ పేసివ్ మనకి ఎంతవరకు తెలుసు అంటే, గతంలో సీఈఓ సార్ అన్నాడు 1% మాత్రమే తెలుసని. తర్వాత మహమ్మద్ కమల్ గారన్నారు మీకు 2% మాత్రమే తెలుసని. ఇది వాస్తవం. 100% వాస్తవం అండి. ఎందుకంటే ఎన్నో సాధించి శోధిస్తున్నాం మేము. ఎన్నో విధాలుగా ఎంత గ్యాదరింగ్ అంటే ఎంత ఆన్ పేస్ గురించి తెలుసుకునే ప్రయత్నాలు మాకు 24 అవర్స్ ఇదే వర్క్ కాబట్టి ఆన్ పేస్ ఏం చేస్తుంది? ఆఫీస్‌లో ఏం జరుగుతుంది? మనకి సీఈఓ గారు ఏం చేయబోతున్నారు? అని మాకు తెలిసినంతలో మేము సాధిస్తుంటే మాకు తెలిసిన పర్సెంట్ కూడా కాకపోతే మీకన్నా ఒక్క పర్సెంట్ ఎక్కువ. ఓ 3% తెలుసు మాకు. ఇంకా ఎన్నో విషయాలు, తెలవని విషయాలు, ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయండి. ఒక్కోటి తెలుస్తుంటే మాకే ఆశ్చర్యం వేస్తుంది. ఇలాంటి కంపెనీలో మనం ఉన్నామా? ఇలాంటి అద్భుతమైన కంపెనీ మనకు అవకాశం వచ్చిందా? అని జెప్పి మాకే ఆశ్చర్యంగా ఉంది. అలాంటి ఒక గ్రేట్ బిజినెస్ గురించి, గ్రేట్ ఆపర్చునిటీ ఆన్ పేస్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ముందుగా ప్రతి ఫౌండర్ గూడా వాస్తవంగా చెప్పాలంటే గతంలో మనం ఎప్పటాంచో చెప్పుకుంటున్నాం. కానీ ఈరోజు గూడా మళ్ళీ చెప్తున్నా. ప్రతి ఫౌండర్ గూడా మీ యొక్క పూర్వజన్మ సుకృతం ఆన్ పేసివ్ ఫౌండర్‌షిప్ దొరకటం. ఇది అరుదుగా ఈ ప్రపంచంలో కొంతమందికి మాత్రమే దొరికినటువంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీ. ఒక అక్షయ పాత్ర మనకు దొరికింది అనటంలో ఏమాత్రం సందేహం లేదండి. 100% ఫౌండర్‌షిప్ వచ్చింది ఆన్ పేస్‌లో దొరికింది అంటే మనకు అక్షయ పాత్ర దొరికినట్లే. ఈ అక్షయ పాత్ర ఎప్పుడా అంటే తరుణం గూడా దగ్గరొచ్చింది. దాని గురించి గూడా ఈరోజు మాట్లాడుకుందాం. ప్రతి ఫౌండర్ గూడా అదృష్టవంతులే. నో డౌట్. యాజ్ షూర్ ఎందుకంటే ఇక్కడ మేము చాలామంది చాలా చాలా అనుమానాలతోటి కొంతమందున్నారు. కొంతమందేమో భయంతోటున్నారు. ఏమవుద్దో? ఇంతకేం జరుగుద్దో? ఇన్ని కలలుగన్నాం. ఈ కల ఏమైపోద్దో? ఇట్లా భయంతో కొందరున్నారు. కొందరేమో అనుమానం. ఇంకొస్తదంటావా? వచ్చి జరుగుద్దా ఇయన్నీ? ఇంక మళ్ళీ మనం చూస్తామా ఈ కలలన్నీ అని ఒక అనుమానం. ఇట్లా రకరకాల ఆలోచనలతోటి కొందరు భయంతోటున్నారు. ఆ! అనుమానం, భయం రకరకాలుగా ఉన్నారు. కానీ మై డియర్ ఫౌండర్స్
గత 4 సంవత్సరాల 3 నెలల నుంచి ఫుల్ టైమ్ ఓన్లీ ఆన్ పేస్‌ని మేము నమ్ముకొని ఉన్నామండి. వేరేది మేమేది చెయ్యాలని ఆలోచన కూడా లేదు మాకు. వేరేది ఎక్కడ మా మైండ్‌లో ఆలోచన కూడా రాలేదు. ఇంకోటి చేద్దామని. ఎందుకంటే లాస్ట్ బిజినెస్ ఆన్ పేస్. నాకు మార్కెటింగు తెలవక గాదు. మార్కెటింగ్ లీడర్స్ మనతోటి లేక గాదు. మన మిత్రులంతా నాతోటుండే నా ఇమ్మీడియేట్ జూనియర్స్ అంతా ఏది చెప్పినా గూడా రెడీగా నిమిషాల ముందు సార్ మేమున్నామంటారు. అలాంటి మంచి వ్యక్తుల్ని, మంచి లీడర్స్‌ని నేను తయారు చేసుకున్నాను. కానీ ఎందుకు ఈరోజు వెయిట్ చేస్తున్నామంటే ఒక్కసారి ఆలోచించండి మై డియర్ ఫౌండర్స్. ఈరోజు ఇప్పుడు జరిగే పరిణామాలకు మీరు తెలవక, తెలిసి గాదండి. తెలవక రకరకాల అనుమానాలు మీరు పెట్టుకోవచ్చు. ఎందుకంటే మన సిస్టమ్ అలాంటిది. మన సిస్టమ్ గురించి తెలవక, ఈ సిస్టమ్ ఏం జరుగుతుంది? ఎటెళ్తుంది? ఏ విధంగా రాబోతుందనేది ఎవరికీ తెలవదు. కానీ జరిగే పరిణామాల్లో కొంత మన వెబ్‌సైట్ రాకపోయేసరికి దాదాపు 1 మంత్ అయిపోయింది. మనకు వెబ్‌సైటు డౌన్ జేసి. ఆ రోజు నుంచి కనపడకపోయేసరికి, ఈ బయట ఉన్నటువంటి బిజినెస్ చేస్తున్న ప్రతి ఒక్క ఫౌండర్ కూడా మార్కెటోళ్ళే గదా! మనోళ్ళంతా. ఎక్కువ 90% మార్కెటింగోళ్ళే ఉన్నారు మన ఫౌండర్స్. వీళ్ళకి బయట స్కీములన్నీ ఎలా ఉంటాయంటే, కొద్ది రోజులు నడుస్తాయి. తర్వాత వెబ్‌సైట్ షట్ డౌన్ జేస్తాడు. ఇంకంతే అయిపోయిందింక. ఇంగా వెబ్‌సైటు కనపడదు. ఇంగా కంపెనీ కనపడదు. వీటన్నిటిని జూసి ఇది గూడా ఇంతేనేమో, వెబ్‌సైట్ లేకపోతే రాదేమో అనే భయం కొంతమందిని పట్టుకుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఎక్కడున్నాం? ఒక కంపెనీ అండి. ఒక ఐటీ కంపెనీ. ఒక ఇంటర్నేషనల్ గ్లోబల్ ఐటీ కంపెనీలో, ఏఐ టెక్నాలజీ కంపెనీలో, రియల్ కంపెనీలో ఉన్నామండి. మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం మనది రియల్ కంపెనీ అని. ఇప్పుడు మీరంతా వెబ్‌సైట్ డౌన్ అయింది చూసినయన్నీ మీకు ఆఫీస్ ఉండదు. వాళ్ళ అడ్రెస్ ఉండదు ఆ సైట్‌లో. వాళ్ళు ఎక్కడో తెలవదు. కానీ ఇక్కడ ఆన్ ఫేస్ అనేది రియల్ అని చెప్తున్నామంటే, రియల్‌గా మన ఆఫీస్ హైదరాబాద్ ఉంది, దుబాయ్ ఉంది, ఈజిప్ట్ ఉంది, సింగపూర్ ఉంది. ఇవన్నీ ఆఫీసులున్నాయి. రియల్‌గా. రియల్‌గా సీఈఓ ఉన్నాడు. ప్రతి వారం మన ముందుకొస్తున్నాడు. రియల్‌గా లీడర్స్ ఉన్నారు. మీకు ప్రతిదీ అప్డేట్ చెప్పడానికి. ఈ రియల్‌గా కంపెనీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మనం వాడుకుంటున్నాం. మరి ఇలాంటియి ఉన్నప్పుడు మీరు వాటితో ఎలా పోల్చుకుంటారు? వాటిలాగా ఎలా ఆలోచిస్తారు? ఒక్కసారి ఆలోచించండి మై డియర్ ఫౌండర్స్. ఎందుకంటే ఇక్కడ ఆన్ పేసివ్ అనేది రియల్. ఇంకొకటి ఇక్కడ ఏ కంపెనీ అయినా లేదంటే ఏ వ్యక్తి అయినా సొసైటీలో ఒక స్టేజ్‌కెళ్ళాలి. ఒక లెవెల్ దాటి సెకండ్ లెవెల్ అడుగు పెట్టాలి అంటే ఒక పొజిషన్. సెకండ్ లెవెల్ అంటే ఇక్కడ మీన్ పొజిషన్. నీ పొజిషన్ ఏంటి? మనం హ్యాపీగా లివింగ్‌కి సరిపడా సంపాదించుకుంటున్నాం. నెలకు ఒక 50,000 లక్షో. అది నార్మల్ లివింగ్. ఒక యావరేజ్ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నాం మనం. ఇది ప్రెజెంట్ పొజిషన్. ఆ స్టేజ్ దాటి ఒక రూ. 1,00,000 ఈరోజు నేను ఖర్చు పెట్టగలను. రోజుకి 1,00,000 కూడా ఖర్చు పెట్టగలను అనే ధైర్యం ఎప్పుడొస్తది? మీకు మీ ఇంట్లో మీ పాపో, మీ బాబో లేదంటే మీ మిసెసో ఒక అడిగినటువంటి వస్తువుని అది రేట్ చూడకుండా కొనియగలవు అనే ధైర్యం ఎప్పుడొస్తది? నీ పొజిషన్, నీ స్టేటస్ మారినప్పుడు. నువ్వు ఆ స్టేజ్‌కి గలిగావు అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నీకొచ్చినట్లే. అలాంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నీకు రావాలి అంటే ఈరోజు మనం అందరం కూడా మిడిల్ క్లాస్‌లో ఉన్నాం. మిడిల్ క్లాస్‌లో ఉండి వర్క్ చేసుకుంటూ మన ఫౌండర్‌షిప్ వచ్చింది. మనం ఒక స్టేజ్‌కెళ్తున్నాం. ఒక స్టేజ్‌కెళ్ళినప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి గావచ్చు, ప్రతి కంపెనీ గావచ్చు, ఏ ఇబ్బందులు లేకుండా, ఏ ప్రాబ్లమ్సు లేకుండా, ఏ సమస్యలు రాకుండా సాఫీగా వెళ్ళినోళ్ళు ఎవరన్నా ఒక్కరుంటే నాకు చెప్పగలరా మీరు? ఒక వ్యక్తి కావచ్చు, ఒక కంపెనీ కావచ్చు. ఎక్కడ ఇబ్బందులు పడలేదండి. డెవలప్ అయిపోయాడు. కోటీశ్వరుడు అయిపోయాడని ఒక వ్యక్తిని చూయించండి. చెప్పగలరా? ఎవ్వరు చూయించలేరు. మంచి పొజిషన్‌కెళ్తున్నాము. ఒక స్టేటస్ మనకు రాబోతుంది. ఒక కంపెనీ ఒక లెవెల్‌లో ఈరోజు సూపర్ యూనికార్న్‌కి ఎళ్తుంది లాంచింగ్ తోటి అంటే ఆషామాషీగా ఎళ్ళలేదు. కంపెనీ అయినా సరే, పర్సన్ అయినా సరే. మరి దానికి ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యే క్రమంలో ఈరోజు మనం చూస్తున్నటువంటి ఒక ప్రాబ్లము ఫైనాన్షియల్‌గా మన కంపెనీకి వచ్చినటువంటి ఒక చిన్న ప్రాబ్లమే ఈరోజు ఈ ఎంప్లాయీస్ విషయంలో మనం చూస్తున్నాం. ఎంప్లాయీస్‌కి మనకి ఇన్‌కమ్ రాలేదని జెప్పి మీరు
మనం చూస్తున్నాం. దాన్ని ఆలోచించుకొని చాలామంది మా డబ్బులు ప్రమోటర్స్‌కి, ఎంప్లాయీస్‌కి ఇవ్వలేదే, ఇంక మనకెట్లా వస్తాయి? మనకెక్కడి నుంచి తెచ్చిస్తాడు అని ఈ భయం అన్నమాట చాలా మందిలో. ఆ భయం అవసరం లేదు మై డియర్ ఫౌండర్స్. ఎంప్లాయీస్‌కి ఇవ్వకపోవటానికి కారణం గూడా ఒక చిన్న కారణం ఏంటంటే, ఈరోజు ఆన్ పేస్ కంపెనీలో 600 మంది పైబడి ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. మొత్తం ఎక్కడైతే హైదరాబాద్ అయితేమి, దుబాయ్ అయితేమి, ఈజిప్ట్ అయితేమి, సింగపూర్ అయితేమి 600 పైబడి ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. ఈ డే అండ్ నైట్ కూడా వర్క్ జరుగుతుంది ఆన్ పేస్‌లో తెలుసా? నైట్ డ్యూటీలు గూడా ఉన్నాయి. ఇందులో మాకు సాలరీ రాలేదు అని బయటకొచ్చింది కొద్ది మంది మాత్రమే. కొద్ది మందే. కానీ మాకు ఆఫీస్‌లో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మేము కనుక్కున్నది దాదాపు ఒక 200 ప్లస్ మెంబర్స్‌కి రాలా. అవి కూడా 4 మంత్స్, 5 మంత్స్. కొందరు 4 మంత్స్, కొందరు 3 మంత్స్. ఒక 200 ప్లస్‌కేమో రాలేదు. కానీ ఒక హయ్యర్ అఫీషియల్ ఎంప్లాయీస్‌కి మాత్రం మాకు తెలిసిన విషయాల్లో 300 మంది ఎంప్లాయీస్‌కి ఒక్క సాలరీ ఈ రోజుకి ఆగలేదు తెలుసా? ఆన్ పేస్‌లో. ఇది మీకెవరికి తెలుసు? ఎంతమందికి తెలుసు? మాకు తెలిసిన విషయం మేము కనుక్కున్న విషయం 300 మంది ఎంప్లాయీస్ కూడా ఎక్కడ ఒక్క రూపాయి సాలరీ ఆగలేదు తెలుసా? వీళ్ళు పర్ఫెక్ట్‌గా వర్క్ నడుస్తుంది కంపెనీలో. ఒక దిక్కు కాదండి. హైదరాబాద్ ఉంది, సింగపూర్ ఉంది, మెయిన్ దుబాయ్‌లో నడుస్తుంది, ఈజిప్ట్‌లో నడుస్తుంది. మరి ఇక్కడ ఇంతమంది ఎంప్లాయీసు మీకు ఈళ్ళు కనపడరు మనకి. ఎవరో నలుగురు ఆ బజార్‌లోకొచ్చి ఆ మీడియా ముందు ఛానల్ మైకుల ముందు మాట్లాడారు కాబట్టి వీళ్ళే మనకు తెలుసు. వీళ్ళకే రాలేదు గాబట్టి. ఎందుకంటే వాళ్ళు 2 నెలలు చూసి బయటికెళ్ళిపోయారు. వాళ్ళిప్పుడొచ్చి మా డబ్బులు మాకిస్తారు అడుగుతారు. కామన్ ఎవరైనా. అడిగినప్పుడు ముందుంటది మన మీడియా ముందు ఉంటదిగా. మీడియా వాళ్ళు చూపిస్తారు. వాళ్ళ తప్పు కూడా లేదు. వాళ్ళ పనది. ఓకేనా? అందుకని ఇట్లాంటి చిన్న చిన్నయి చూసి మనం కొంతమంది అపోహలు, భయాలు ఓకేనా? నో ప్రాబ్లమ్. దీనికి సంబంధించి సీఈఓ గారు ఒక మీటింగ్ పెట్టి ఈరోజు కూడా ఒక దేంట్లో వచ్చింది. సీఈఓ గారు ఆ మీటింగ్‌లో మాట్లాడింది కూడా కొంత. ఒక గంట సేపు మీటింగ్ చెబితే, అక్కడి నుంచి ఈ ఎంప్లాయీస్ ఏమంటున్నారో తెలుసా? మాకు జీతం ఇయ్యకపోయినా సరే సార్, మేము మీ కంపెనీలో పనిచేస్తాం అనే స్థాయికి ఎంప్లాయీస్ వచ్చారు తెలుసా? ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆన్ పేస్ ఏంటో. సీఈఓ మాట్లాడలేదనే ఉద్దేశంతో కొంతమంది బయటకొచ్చారు. కానీ ఆయన రియల్‌గా ఒక గంట వాళ్ళతో మాట్లాడిన తర్వాత, ఏ రోజన్నా ఇవ్వండి మేము హ్యాపీగా చేసుకుంటాం అనే ఉద్దేశంతోటి ఎంప్లాయీస్ ఈరోజు మంచిగా పని చేసుకుంటున్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేశాడు. ఇమ్మీడియేట్‌లీ దగ్గరలోనే సాలరీ ఒక 2 మంత్స్ ఇస్తా అని చెప్పాడు యాషారు. దగ్గరలోనే వాళ్ళు మొత్తం సాలరీ మొత్తం రూపాయితో సహా పేడ్ చేస్తానన్నాడు. ఎందుకంటే ఆన్ పేస్ కంపెనీ హ్యుమానిటీ కంపెనీ. ఎవ్వరికి ఒక రూపాయి ఎగ్గొట్టే తత్వం కాదు. ఎందుకంటే ఈరోజు మన కంపెనీ ఒక్క రూపాయి కూడా వేస్ట్‌గా చేసే పని లేదు. వేస్ట్ ఖర్చు పెట్టే పని లేదు. ఎందుకంటే ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే గత 4.5 సంవత్సరం నుంచి మేము సీఈఓని చూస్తున్నామండి. మన సీఈఓ ఎలాంటోడంటే లగ్జరీలకి అలవాటు పడి ఉన్నాడా? విలాసంగా ఖర్చు పెడతాడా? లేదంటే విలాసమైన టూర్‌లు తిరుగుతాడా? ఎక్కడన్నా మీరు కనిపిచ్చారా మన సీఈఓ? ఎప్పుడన్నా చూడు ఆయనకి వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఇంట్లో ఆఫీసు, వాళ్ళ ఆఫీస్‌లో కూర్చొని మాట్లాడటాలు పని చేసుకోవటాలు. ఎక్కడన్నా సీఈఓ గారు విలాసంగా తిరిగొచ్చాడండి, ఖర్చు పెట్టాడండి. ఆ! ఇట్లా ఎడన్నా కనిపిచ్చాడండి? గతంలో చాలా కంపెనీల్లో సీఈఓలు చూస్తుంటారు మీరు. కానీ మన సీఈఓ ఒక్క రూపాయి ఖర్చు పెట్టేవాడు కాదు. ఇంట్లోంచి బయటకి పోయేవాడు. ఈ 6 సంవత్సరాలు ఒక ఆన్ పేస్ కోసం మాత్రమే త్యాగం చేశాడాయన. ఎక్కడికి బయట తిరగడండి. ఈ 6 సంవత్సరాలు ఆయన ఆయన ఆఫీసు, ఇల్లు, ఆఫీస్ అంతే. ఆఫీస్ అంటే ఇంట్లోనే ఆఫీస్ అండి ఆయన రూమ్. ఆయన ఇంట్లోనే ఆఫీసు. అక్కడే కూర్చుంటాడు. అక్కడే 24 గంటలు ఆ రూమ్‌లోనే నీకు మొత్తం ఎంప్లాయీస్‌తో కావచ్చు, మనతో కావచ్చు, మొత్తం ప్రపంచంతో మాట్లాడేది అక్కడి నుంచి ఆయన. చేసే పనంతా కూడా అక్కడి నుంచే. మన సీఈఓ ఏమైనా ఖర్చులు పెట్టి, విలాసంగా జేసి, ఖర్చులు పెట్టే రకమా? కాదండి. రూపాయి కూడా తిని ఖర్చు పెట్టే రకం కాదు మన సీఈఓ. త్యాగం చేస్తున్నాడాయన 6 సంవత్సరాలు. ఒక్క ఒక్క రూపాయి గూడా ఖర్చు పెట్టి వేస్ట్ చేసి, టైం వేస్ట్ చేసే వ్యక్తి, టయాన్ని మనం బయట విలాసంగా తిరిగి ఖర్చులు చేసే వ్యక్తి కాదు. సిన్సియర్, సిన్సియర్ సీఈఓ. 6 సంవత్సరాలు దీనికోసం డూ ఆర్ డై చావో రేవో తేల్చుకుంటా అని జెప్పి దీనికోసం వర్క్ చేస్తే, ఈ వర్క్ చేసే క్రమంలో కొంతమంది ఎంప్లాయీసు వాళ్ళు చేసిన చిన్న చిన్న మిస్టేక్స్‌కి
కొంత కంపెనీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సొచ్చింది. ఎందుకంటే కొంత అందరూ మంచోళ్ళుంటారా? ఉండరు గదా! అలాగా మా ఎంప్లాయీస్‌లో గూడా కొందరు మంచోళ్ళు లేరు. వాళ్ళ స్వార్థానికి వాళ్ళు కొంత ఆహ్, ఇబ్బందులు పెట్టిన పరిస్థితి చూసాం. వాటన్నిటిని గూడా సీఈఓ గారు ఎదుర్కొన్నారు. ఈరోజు మన సీఈఓ గారు మొన్న లాస్ట్ మే నెల మొన్న జరిగినటువంటి మొన్న లాస్ట్ మే నెలలో అసలు ఆన్ ఫేస్‌లో ఏం జరుగుతుందని తెలుసుకున్నాడు రియల్‌గా. అసలు ఏంటి హైదరాబాద్ ఆఫీస్‌లో ప్రాబ్లమ్ ఏంటి? దుబాయ్, దుబాయ్ ఆఫీస్‌లో ఏం జరుగుతుంది? ఏ మేనేజర్ ఏం చేస్తున్నాడని పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాత కొన్ని పచ్చి నిజాలు ఆయనకు అర్థమైంది. ఎవడు ఏం చేశాడు? ఏం ఏం జరిగింది? ఏం తప్పులు దొర్లాయని చెప్పి తెలుసుకొని మనందరికి కూడా మీటింగ్‌లో సారీ కూడా చెప్పాడు. నేనేదో కొంత తప్పు చేశాను. సారీ అని కూడా చెప్పాడా లేదా? ఎందుకంటే ఆయన కొంత వాళ్ళ మీద వదిలేసేసరికి ఆయన కొద్ది రోజులు ఆయన ప్రొడక్ట్ మీద ఎక్కువ బిజీగా ఉండి వాళ్ళ మీద వదిలాడు. అయి కొన్ని తప్పులు దొర్లినాయి కొందరి ద్వారా. దాన్ని సరిచేసుకునే క్రమంలో మొత్తాన్ని ప్రక్షాళన మొదలుపెట్టాడు. టోటల్‌గా ఎంప్లాయీ సిస్టమ్ మొత్తాన్ని ప్రక్షాళన చేయటం మొదలుపెట్టాడు. దాంట్లో భాగంగా ఎవరిని ఏ పొజిషన్‌లో ఉంచాలా? ఎవరిని ఎక్కడ పెట్టాలా? ఎవరిని ఎక్కడ తీయాలా? అని చెప్పి కొంతమంది ఎంప్లాయీస్‌ని తీసేయటం జరిగింది. కొంతమంది పొజిషన్‌ని ఏది తగ్గియటం జరిగింది. తగ్గియటం కాదు. ఉన్న ఏరియా నుంచి షిఫ్ట్ చేశారు. ఇప్పుడు దుబాయ్ వాళ్ళని దుబాయ్‌కి మాత్రమే పరిమితం. దుబాయ్‌లో వాళ్ళ పొజిషన్ సేమ్. వాళ్ళు వాళ్ళు మంచి వాళ్ళకి ఏదైతే ఉందో ఇప్పుడు అదే పొజిషన్‌లో ఉంటారు. అయితే ఇండియాలో లేదు వాళ్ళకి అవకాశం. ఇండియాలో కూడా ఉన్నది గతంలో. ఇప్పుడు ఆ ఇండియాలో ఆ పొజిషన్‌ని తీసేశారు. ఇండియాకి ఇంక సంబంధం లేదు వాళ్ళు. ఇక్కడ ఓన్లీ దుబాయ్‌లో మాత్రమే దుబాయ్ ఆఫీస్‌లో మాత్రమే వాళ్ళ వర్క్. ఇట్లా ప్రక్షాళన చేసి మొత్తం గూడా సొంతంగా సీఈఓ గారు ఆయన సొంతంగా ఇన్‌చార్జ్ తీసుకొని మొత్తాన్ని ఎంప్లాయీ సిస్టాన్ని మొత్తాన్ని సవరించాడు. ఇది ఆయన చేసిన తప్పుని సవరించుకొని పర్ఫెక్ట్ గాడిలో పెట్టాడు. మనం అంటాం కదా! గాడిలో పెట్టామని. ఆ విధంగా ఈ సిస్టమ్ మొత్తం ఎంప్లాయీ సిస్టాన్ని మొత్తాన్ని ఒక గాడిలో తీసుకొచ్చారండి. మే, జూన్, జులై 3 నెలల నుంచి. ఇది ప్రాసెస్ ఇప్పుడు జరిగింది గాదు. 3 మంత్స్ నుంచి జరుగుతుంది. అయితే ఈ 3 మంత్స్‌లో కొంత మన సిస్టమ్ లాంచింగ్‌కి రెడీ జేసి గూడా ఆయన అనుకున్నదేందంటే ఫస్ట్ సీఈఓ గారు దీన్ని ఇట్లాగే కంప్లీట్ అయింది గాబట్టి ఇప్పుడున్న సిస్టమ్ ఇలాగే ఏడబ్ల్యూఎస్‌లో ఉంది. కొంత మన ఓన్ డేటా సెంటర్‌లో మన డేటా ఉంది. దీన్ని ఈ విధంగా రన్నింగ్‌లో బెట్టి బిజినెస్ స్టార్ట్ చేసి మనం మైగ్రేషన్ చేద్దాము అనే ఆలోచనతో ఫస్ట్ ఆలోచించాడాయన. ఫస్టు ఆయన మే, జూన్‌లో అనుకున్నదేంటంటే లాంచింగ్‌కెళ్ళిపోదాము. మైగ్రేషను రన్నింగ్‌లోనే పెట్టొచ్చు. అయితే టైం పట్టుద్ది. రన్నింగ్‌లో మైగ్రేషన్ పెడితే టైం పట్టుద్ది. ఇప్పుడు సిస్టము షట్ డౌన్ జేసి మైగ్రేట్ చేస్తే ఒక నెల రోజులు పట్టింది మనకి. ఇదే మైగ్రేషను రన్నింగ్‌లో పెడితే 3 మంత్స్ పట్టుద్ది. 3 మంత్స్ పట్టుద్ది. ఎందుకంటే దాని సిస్టమ్ ఏంటి అనేది మేము కనుక్కున్నాం. దానికి ఆ మైగ్రేషన్ సంబంధించి ఎంప్లాయీస్ మాతో మేము మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన విధానంలో చాలా ఆశ్చర్యమేసింది మాకు. నిజమేనా? ఇంత టైం పట్టుద్దా? అంటే మనకు తెలవదు గదా! కానీ వాళ్ళు చెప్తే మాకు ఆశ్చర్యమేసింది. సీఈఓ గారు ఎక్కడ గూడా మనకి ఆయన కరెక్ట్‌గానే చేస్తున్నాడు అని జెప్పి మైగ్రేషన్ వర్క్ అనేది ఆల్రెడీ మన కంపెనీలో అయిపోయింది. కంప్లీట్ అయిపోయిందండి. 1 మంత్ పట్టింది టైం. కానీ ఇదే సిస్టమ్ షట్ డౌన్ చేయకపోతే 3 నెలలు పట్టుద్ది. ఇచ్చేదానికి చూసాడు గానీ, ఇప్పుడు మధ్యలో జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా ఈ కొంతమంది ఎంప్లాయీసు ఇబ్బంది పెట్టడం, కొంతమంది బయటికెళ్ళిపోవడం. అంటే వాళ్ళ చేతుల్లో ఉంది గాబట్టి, సీఈఓ గారు మొత్తం మన సిస్టమ్‌ని ఆయన చేతిలోకి తీసుకొని, ఆయన ఇప్పుడు ఇన్‌చార్జిగా ఉన్నాడు గాబట్టి, ఈ సిస్టమ్ గూడా మొత్తం మన సాఫ్ట్‌వేర్ గూడా ఆయన చేతిలోకి తీసుకోవాలి గాబట్టి, ఉన్న సాఫ్ట్‌వేర్‌ని ఏడబ్ల్యూఎస్‌లో ఉన్న మొత్తాన్ని తీసుకొచ్చి మన ఓన్ డేటా సెంటర్‌కి మైగ్రేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంక ఇది ఎవరి చేతుల్లో లేదు. మొత్తం మన సీఈఓ గారి చేతిలోకొచ్చేసింది. మొత్తం ఆయన కంట్రోల్‌లోనే నడుస్తుంది. ఆన్ పేసివ్ సిస్టమ్ మొత్తం. ఇప్పుడు ఎవరికీ టెన్షన్ లేదింక. ఎవరున్నా పోయినా గూడా మన సిస్టమ్‌కి ఎవరు గూడా ఇంకా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు రావు గాబట్టి, ఈరోజు హ్యాపీగా మనం గూడా ఆనందంగా ఎంజాయ్‌గా ఉండొచ్చండి. అలాంటి సిస్టమ్ మొత్తం గూడా తన కంట్రోల్‌లో తీసుకొని మైగ్రేట్ ప్రాసెస్ గూడా కంప్లీట్ అయింది. ఇంకా పేమెంట్ ప్రాసెస్ కూడా ఫైనల్ స్టేజ్‌లో కంప్లీట్ అయిందనే దానికి కూడా నాకు ఈరోజు ఉన్న విషయాలైతే ఈరోజు రేపట్లో పేమెంట్ ప్రాసెస్ కూడా ఔట్ టు ఇన్ అనేది ఇండియాలో ఎన్ని రకాలైతే పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయో అన్నీ గూడా మనకి ఇవ్వబోతున్నాడు. అట్లా అన్ని పేమెంట్ ఆప్షన్స్ మనకి ఇండియాలో ఉన్న అన్ని రకాల పేమెంట్ ఆప్షన్ మనకి ఇవ్వబోతున్నాడు. ఇది కూడా కంప్లీట్ అయింది.
అయితే దగ్గరలోనే ప్రతి ఫౌండర్ గూడా మన సీఈఓ గారు ఈ 3 నెలల నుంచి చేసినటువంటి మన ప్రాసెస్ గతంలో ఆయన ఏదైతే చెప్పాడో, గతంలో ఎన్నో చెప్పాడు సీఈఓ గారు. ఇంటర్నెట్ షేక్ చేస్తామన్నాడు. ఆ! ప్రతి ఒక్కరి యొక్క లైఫు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తదన్నాడు. ఇంకా మన బ్యాంక్ మేనేజర్‌తో మాట్లాడుకోమన్నాడు. అదేవిధంగా ఇంకా మీరు వాలెట్‌లో డాలర్స్ తీసుకోలేని పరిస్థితి గూడా వస్తదని కొన్ని సందర్భాల్లో జెప్పాడు. ఇట్లా ఒకటేంటి చాలా జెప్పాడండి. ఇట్లా ఆయన చెప్పిన ప్రతి మాట క్యాట్‌మో ఫస్ట్ మనకి మన సిస్టమే క్యాట్‌మో, బ్రిక్స్ అండ్ మోటార్స్ విధానం. ప్లస్ మనది ఆహ్, ఆటోమేషన్ ఇవన్నీ ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని తూచా తప్పకుండా 100% ఆయన చెప్పినవన్నీ గూడా రేపు మనకు కనపడే విధంగా ఈ సిస్టమ్‌ని రెడీ జేశాడు. రెడీ అయిపోయింది. ఆల్రెడీ ఆన్ పేసు పబ్లిక్ రావడానికి రెడీ అయిపోయినాయి సిస్టమ్ మొత్తం. ఏం లేదు. జస్ట్ ఫైనల్ టచ్ అప్ వర్క్‌లు మాత్రమే ఉన్నాయి. తెలుసా? ఎనీ టైమ్ ఆగస్ట్ మంత్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మంత్. ఫైనాన్షియల్ మంత్. మన ఫౌండర్స్ మంత్ ఆగస్ట్ మంత్. నో డౌట్. 100% ఆగస్ట్ మంత్ మాకు తెలిసినంతలో 100% ఆన్ పేస్ మన ఫౌండర్స్ మంతే. ధైర్యంగా ఉండండి. హ్యాపీగా ఉండండి. ఆగస్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచే ప్రాసెస్ స్టార్ట్ అవుతది. ఫస్ట్ వీక్‌లోనే ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతది. ఫస్ట్ మనకొచ్చేటువంటి వెబ్‌సైట్, న్యూ వెబ్‌సైట్ 2.0, 2.0 వెర్షన్, కొత్త వెర్షన్, న్యూ వెర్షన్, 3 వెర్షన్, ఏఐ ఇంటిగ్రేట్ వెర్షన్, ఏఐ ఇంటిగ్రేట్. ఏఐతో కూడుకున్నటువంటి ఒక 3 వెబ్‌సైట్ ప్రపంచంలో ఇంతవరకు ఎవరు చూసుండరంట అలాంటిది. అది ఒక ఆశ్చర్యానికి గురి చేస్తది రేపు మన ఫౌండర్స్‌ని. మొత్తాన్ని ప్రపంచాన్ని ఈ వెబ్‌సైట్. అలాంటి అద్భుతమైన వెబ్‌సైట్ మనకి రేపు రాబోతుందండి. మనకు ఆగస్ట్ మంత్‌లో ఫస్ట్ వీక్‌లోనే మనం చూడబోతున్నాం మై డియర్ ఫౌండర్స్. అది అందులో ఏఐ కూడా ఇంటిగ్రేట్ ఉంటది. ప్లస్ అందులో ఇంకా వెరిఫై చేసుకోగానే మన బోనస్‌లు, కమిషన్‌లు అన్నీ కూడా వచ్చే అవకాశం మన వెబ్‌సైట్‌లో చూసుకునే అవకాశం ప్రతి ఫౌండర్‌కి ఉండబోతుంది. ఫస్ట్ ఆగస్ట్ మంత్ రాంగానే ఆల్రెడీ ఇంక 2 డేస్ ఉంది ఈ మంత్. ఆగస్ట్ అనేది వచ్చేసింది దగ్గరికొచ్చాం. మరి ఆగస్ట్ మంత్ ఫస్ట్ వీక్ వెయిట్ చేయండి. అద్భుతాలు మనం చూడబోతున్నాం. నిన్న చెప్పాడు సీఈఓ గారు. హ్మ్. కొద్ది రోజుల్లోనే, కొద్ది రోజుల్లోనే మీరు ఆశ్చర్యానికి గురి చేసేటువంటి ఆశ్చర్యంతో పాటు ఇంకా మనకి ఆనందమా? ఏదో చెప్పాడు. వినోదం. వినోదం. వినోదంతో కూడినటువంటి ఆశ్చర్యానికి గురవుతారు. ఆశ్చర్యాన్ని మీరు చూడబోతున్నారు. వినోదంతో కూడినటువంటి. అంటే ఆ సైట్ చూస్తే అంత వినోదంగా ఉంటది. అంత అద్భుతంగా ఉంటది. అలాంటి వెబ్‌సైట్ 2.0 వెర్షన్ అనేది రెడీ అయింది. మనం రేపు చూడబోతున్నాం. ఈరోజు 1 మంత్ మీరు వెబ్‌సైట్ లేదు అని గాదు. రేపు ఈ 1 మంత్‌లో ఏం జరిగిందో చూస్తారండి. ఈ 1 మంత్‌లో ఏం జరిగిందో మనోళ్ళు చూడబోతున్నారు తెలుసా? ప్రతి ఫౌండరు. అలాంటి అద్భుతమైన వెబ్‌సైట్‌ని రెడీ జేయటానికి, దాన్ని మైగ్రేట్ జేసి, దాని బ్యాక్ సైడ్ వచ్చినటువంటి చిన్న చిన్న ప్లగ్స్ అన్ని తీసేసి సెట్ జేయటానికి పట్టినటువంటి టైం మాత్రమే ఇది. ప్రతి ఒక్క ఫౌండర్ గూడా ఆనందంగా, హ్యాపీగా ఆగస్ట్ మంత్‌లో ఎంజాయ్ చేయబోతున్నారు మన సైట్‌లో జూసుకొని, వాళ్ళ యొక్క అకౌంట్‌ని జూసుకొని హ్యాపీగా. అయితే ఆగస్ట్ మంత్ మొత్తం గూడా మంత్ ఇది. ప్రాసెస్ జరుగుతది. వెబ్‌సైట్ ఇచ్చిన వెంటనే వెరిఫై వస్తది. వెరిఫై చేసుకున్న తర్వాత మనకి టైం ఉంటది కాబట్టి ఒక రోజుతో అయ్యేది కాదు కదా! వెరిఫై ఒక రోజులో అందరూ చేసుకోలేరు కాబట్టి ఆ టైం ప్రకారం కొంత టైం ఇస్తాడు. వెరిఫై చేసుకుంటాం. డొమైన్ ఉంది. డొమైన్ క్రియేట్ చేసుకుంటాం. తర్వాత పెండింగ్ విత్‌డ్రాలు కూడా మాకు తెలిసిన విషయం ఏంటంటే పెండింగ్ విత్‌డ్రాలు కూడా ఆగస్ట్ మంత్‌లోనే వస్తున్నాయి. ఆగస్ట్ మంత్‌లోనే పెండింగ్ విత్‌డ్రాలు తీసుకోబోతున్నామని కూడా కొంత తెలిసింది ఇన్ఫర్మేషన్. మరి ఆగస్ట్‌లో మనకు పెండింగ్ విత్‌డ్రాలు కూడా తీసుకోబోతున్నాం. ఈ సైట్ వచ్చిన తర్వాత. తర్వాత న్యూ ప్యాకేజెస్ కొత్త ప్రొడక్ట్‌లు కూడా నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇంటిగ్రేట్ చేశారు మనకి కొత్త న్యూ సైట్‌లో. కొత్త ప్రొడక్ట్‌లు మనకు తెలవని ప్రొడక్ట్‌లు కూడా కొన్ని ఆన్ బేస్‌లో రాబోతున్నాయి. ఇందులో పెయిడ్ ప్రొడక్ట్‌లు, కొన్ని ఫ్రీ ప్రొడక్ట్‌లు అన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసుకొని అన్నీ ఏఐ టెక్నాలజీ తోటి. న్యూ టెక్నాలజీ మొత్తం కూడా అద్భుతమైనటువంటి ఏఐ టెక్నాలజీ తోటి ఈ ప్రొడక్ట్‌లన్నీ గూడా ఇంటిగ్రేట్ చేస్తున్నారు. ఇవన్నీ గూడా ప్యాకేజీలు నంబర్ ఆఫ్ మల్టిపుల్ ప్యాకేజెస్ తోటి మన ఓ కనెక్ట్ గావచ్చు, ఓనెట్, ఓమెయిల్, ఓమెయిల్ ఇట్లా ఓ ట్రాకరు,
ఓస్ట్ యాప్ ఇట్లా అన్ని ప్రొడక్ట్‌లు గూడా ఏఐ టెక్నాలజీ తోటి న్యూ ప్రొడక్ట్‌లు మనం చూడబోతున్నాం. ఇవి మనకు నంబర్ ఆఫ్ ప్యాకేజీలతోటి ఉండబో ఉండబోతున్నాయి. ఈ ప్యాకేజెస్ కూడా మాక్సిమం ఆగస్ట్ మంత్‌కి ఎండింగ్ కల్లా మనం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక్క నెల మాత్రం మీరు ఈ ప్రాసెస్‌ని ఎంజాయ్ చేస్తూ ఉండండి ఫస్ట్ వీక్ నుంచి. అది ఎప్పుడు ఏమొస్తది, ఎప్పుడు ఏం చేయబోతున్నాడో యాషారే చెప్తాడు. ఎందుకంటే ప్రతి గురువారం గాని, బుధవారం గాని, గురువారం గాని సీఈఓ గారు ఆయన ఖాళీ ఉన్న టైంలో మనతోటి మీటింగ్‌కొస్తున్నాడు కాబట్టి, ఆ మీటింగ్‌లో చాలా అద్భుతాలు ఒక్కొక్క మీటింగ్‌లో ఆశ్చర్యకరమైన విషయాలు మనం వింటాము. అప్డేట్స్ ఎప్పుడు ఏం రాబోతుందనేది కూడా తెలియజేస్తాడు అనేది. ఎందుకంటే మీకు మొన్న మీటింగ్ అంతకుముందు మీటింగ్‌లో వచ్చాడు గదా! ఏం చెప్పలేదని కొందరు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆయన చేతిలో ఉంది సిస్టమ్. ఆయన రెడీ జేస్తున్నాడు. గతంలో అయితే ఎవరో జేస్తే అయిపోయిందంటే వసద్దని జెప్పాడు. కానీ ఇప్పుడు అట్లేదు. ఆయన చేతుల్లో ఎప్పుడైపోద్దో అప్పుడే డైరెక్ట్‌గా లైవ్ ఇవ్వటమే తప్పితే ముందెప్పుడో జెప్పి చేసేది ఇంక లేవు. ఇప్పుడు వచ్చాడు అంటే కంప్లీట్ అయిందంటే వెంటనే ఇచ్చేసి ఇవ్వటమే. మీటింగ్ పెట్టా అంటే ఇచ్చేస్తాడంతే. ఆ విధంగా రెడీ అయిపోయినాయి కాబట్టి ఎనీ టైమ్ మన ముందు మన సిస్టమ్స్‌ని మన సైట్ న్యూ ఓఎస్ రాబోతుంది. ప్లస్ ఇన్‌కమ్స్ రాబోతున్నాయి. పెండింగ్ విత్‌డ్రాలు రాబోతున్నాయి. వెరిఫై రాబోతుంది. ఇవన్నీ చాలా ప్రాసెస్ ఆగస్ట్ మంత్‌లో మనం చూస్తాం. మాక్సిమం ఆగస్ట్ మంత్ ఎండింగ్ ఆర్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో ఫైనల్‌గా ప్యాకేజెస్ పర్చేజ్ చేసుకొని ఇన్‌కమ్స్‌ని మనం డ్రా చేసుకుంటే పరిస్థితయితే ఉంది మై డియర్ ఫౌండర్స్. 100% నమ్మండి. ఇవి చాలా ఇంకా చాలా చాలా విషయాలున్నాయి. ఇవన్నీ చెప్పేవి గాదు. కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు మేము ఈరోజు కొన్ని ఇన్నాము నిన్న మొన్న. ఎందుకంటే అచీవర్స్‌కి అచీవ్‌మెంట్ గిఫ్ట్‌లు. అచీవర్స్‌కి గిఫ్ట్‌లున్నాయి. ఇంకా ఎర్లీ బర్డ్స్‌కి స్పెషల్ గిఫ్ట్ ఒకటి ఇవ్వబోతున్నాడు. చిన్న గిఫ్ట్‌లేం గాదు సార్ అవి. అయి చెప్పకూడదు. ఆశ్చర్యకరంగా ఉన్నాయి. అలాంటి కొంతమందికి ఎర్లీ బర్డ్స్‌కి మంచి ఆహ్ గిఫ్ట్ రూపంలో గూడా సీఈఓ కొన్ని వేల మందికి ఇవ్వబోతున్నాడు. కొన్ని వందల మందికి బిగ్ అచీవ్‌మెంట్ టాప్ 10లో ఉండే వాళ్ళకి చాలా బిగ్ ఆహ్, గిఫ్ట్ గూడా ఇవ్వబోతున్నాడు. ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి. ఒకటేంటి ప్రతి ఫౌండర్ ఇంకోటి ప్రతి ఫౌండర్ గూడా రేపు ఆన్ పేస్ 2.0 వచ్చిన తర్వాత పబ్లిక్ లాంచ్ అయిన తర్వాత ఒక ఫస్ట్ మంత్ ఇన్‌కమ్ తోటే మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌లోకెళ్ళిపోతారు. ఫైనాన్షియల్‌గా మీకు ఎటువంటి ఇబ్బందైతే ఉండదు. మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకుంటారు. మీకున్నటువంటి సమస్యలన్నీ తీరుతాయి. మీకు మీ చుట్టుపక్కలోళ్ళంతా గూడా మిమ్మల్ని గుర్తించి మీకొక వాల్యూ ఇచ్చే రోజు గూడా మనకి సెప్టెంబర్ మంత్ అనుకోండి. సెప్టెంబర్ మంత్ నుంచి ఆ వాల్యూ గూడా మనకు రాబోతుంది. ఇక్కడ సీఈఓ గారు మనకి ఏదైతే చెప్పాడో దానికి మించి మాత్రమే ఉంటాయి తప్పితే ఎక్కడ తక్కువైతే లేదు. ఈరోజు మేము చెప్పినయి గూడా చాలా తక్కువే. గతంలో మేము చెప్పినయి గూడా చాలా తక్కువే. మరి అలాంటి పరిస్థితిలో ఆన్ పేస్ ఉంది తప్పితే ఆషామాషిగా ఎవ్వరికీ అంతు చిక్కని పరిస్థితిలో ఉందండి. ఈరోజు ఇట్లా జరిగిన ఈ ప్రాసెస్, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ గూడా మనకున్నటువంటి ఆన్ పేస్ కంపెనీ మీద ఉన్నటువంటి ఒక దిష్టి మాత్రమే. అది పోయిందనుకోండి. లీడర్స్ మీదున్న దిష్టి కావచ్చు, కంపెనీ మీదున్న దిష్టి కావచ్చు, ఫౌండర్స్ మీద ఉన్నటువంటి దిష్టి. అబ్బా! ఫౌండర్స్‌కి లక్షలొస్తాయంట, కోట్లొస్తాయంట, ఆన్ పేస్‌లో అంత డబ్బొస్తాయంట. ఈ బయటుంది. కానీ అదంతా పోయింది. ఆ దిష్టి పోయిందనుకోండి. ఓకేనా? దీనితోటి ఆ దిష్టి పోయింది. మంచి రోజులు స్టార్ట్ అవుతున్నాయి. ఎవ్వరు ఎక్కడ మీరు ఆహ్, ఎటువంటి సందేహం అవసరం లేదు ఆన్ పేస్ గురించి. ఆన్ పేస్ నువ్వు, నేను అనుకున్నటువంటి చిన్నా చితక కంపెనీ గాదు. ఎవ్వరికి అంతు చిక్కనటువంటి ఒక మెగా కంపెనీ. మెగా బిజినెస్ ఆపర్చునిటీ ప్లాన్ ఇది. ఎందుకంటే దీని ఎనక ఎన్ని నడుస్తున్నాయి, ఎంత నడుస్తుందో ఎవరు మాకైతే అంతుబట్టట్లేదు. ఆయన ఎన్ని తయారు చేసి పెట్టి, రెడీ చేసి పెట్టినాడో కూడా తెలవదు సీఈఓ గారు. కానీ రేపు పబ్లిక్‌లోకొచ్చినాక ఒక్కొక్క ఆయుధం బయటకు తీస్తాడు. ఇప్పటికే కొన్ని వేల కంపెనీస్‌తో టై అప్ అయ్యారు. కొన్ని వేల కంపెనీస్‌తో కార్పొరేట్ కంపెనీలతో టై అప్ అయ్యి మనతో బిజినెస్ చేయడానికి రెడీగా ఉన్నారు. కొన్ని వేల కంపెనీస్ మన ప్రొడక్ట్‌ల కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. బిజినెస్ రిలీజ్ చేయటం లేటు. సూపర్ యూనికార్న్ మన కంపెనీ. ఒక్కసారి ఆలోచించండి. సూపర్ యూనికార్న్. లాంచింగ్ మంత్ నుంచే సూపర్ యూనికార్న్ అవుతున్నటువంటి ఒక మెగా బిజినెస్ ఆన్ పేస్. కానీ అలాంటి కంపెనీలో అతి కొద్ది మంది ఫౌండర్స్ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 10,00,000 మంది ఫౌండర్స్‌లో మనం ఒకరమే. మరి కొన్ని వందల కోట్ల కస్టమర్స్ ఈ కంపెనీకి రాబోతున్నారు.
అందులో మొదటి వరుసలో ఫౌండర్స్‌గా మనమున్నాము. మనకొచ్చింది అవకాశం. మరి అలాంటి అదృష్టవంతులు మనం మై డియర్ ఫౌండర్స్. మీరు ఎవరు చెప్పిన మాట ఇనొద్దు. మీకు తెలిస్తే ఆ! 10 మందికి చెప్పండి. తెలవకపోతే తెలుసుకొని సైలెంట్‌గా ఉండండి. అంతేగాని తెలవకుండా మిడిమిడి నాలెడ్జ్ తోటి ఆ! పక్కనోళ్ళని చెడగొట్టడం, పక్కనోళ్ళకి పనికిమాలిన సలహాలివ్వటం మానేయండి. ఓకేనా? ఆన్ పేస్ అనేది మీరనుకున్నట్టు సలహాలిచ్చో, లేదా మీరిచ్చే ప్రతి మాట మిమ్మల్ని రేపు అది ఎలా తగులుద్దంటే, గోడకిసిన బంతిలాగా అది మిమ్మల్ని తగులుద్ది రేపు మీ మాట. తెలుసా? ఆషామాషీగా వదిలిపెట్టరు. మీరన్న ప్రతి మాటని ఎత్తి చూపిస్తాడు. పలానోడు ఇదిగో పలానా రోజు ఇట్ట కూసాడని. ఆ రోజు మాట్లాడిననండి. మాట్లాడాడని చెప్పడు. ఇట్ట కూసాడే అంటారు. తెలుసా? ఆన్ పేస్ ఆషామాషీ కాదు. మీరనుకున్నదట్టు కాదు. ఆన్ పేస్ బలమైంది. చాలా బలమైంది. ఎవ్వరు 1000 ఏనుగుల బలంతో సమానం ఆన్ పేస్. ఎవ్వరు ఏం చేయలేరు ఈ సిస్టమ్‌ని. దీని వెనక ఉన్నటువంటి మెగా శక్తి మన సీఈఓ, గ్రేట్ సీఈఓ యాష్ మొపరా సార్ ఆయనకి హ్యాట్స్ ఆఫ్ తెలియజేద్దాం. ఆయన బలం మీకెవరికీ అర్థం గాదు. ఎందుకంటే ఎవ్వరిని లెక్క చేయడు. మీరు ఆయన చేసిన ఈ మధ్య కాలంలో మార్పులు, చేర్పులు చూసి మాకే ఆశ్చర్యం మైండ్ పోతుంది. ఏంది సార్ ఈయన ధైర్యం అని. అది ఎవరైనా చూడరు. ఎవరినైనా ఒకటే. అలాంటి గట్స్ ఉన్నటువంటి సీఈఓ మన సీఈఓ. ఒక వ్యక్తితో గాదండి. ఒక వ్యవస్థతో గూడా ఎదురు నిలబడి పోరాడి గెలిసాడు. వ్యవస్థలతో గూడా పోరాడి గెలిసి మా కంపెనీ జెన్యూన్, జెనైన్ కంపెనీ, లీగల్ కంపెనీ అని నిరూపించుకొని ఈరోజు మార్కెట్‌లోకి స్టార్ట్ అయ్యాడు. అలాంటి గ్రేట్ కంపెనీ ఆన్ పేసివ్. ఈరోజు ఎన్ని ఒడిదుడుకులొచ్చినా, ఏమొచ్చినా ఆన్ పేసివ్‌ని మాత్రం ఎవ్వరు ఏమీ చేయలేరు. ఓకేనా? ఈరోజు ఫౌండర్స్ ఏదైతే మీ ఆలోచనలు, మీ కోరికలున్నాయో 100కి 100% మీ కోరికలు తీరటం తథ్యం. ప్రతి ఫౌండరు మార్కెట్‌లో ఒక వాల్యూ క్రియేట్ అవ్వటం తథ్యం. ప్రతి ఫౌండరు ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ అవ్వటం 100% గ్యారంటీగా అవుతాం. మరి ఎక్కడ మీరు అనుమానాలు ఎక్కడ తావివ్వద్దు, అనుమానం పెట్టుకోవద్దు. ధైర్యంగా ఉండండి. ఆన్ పేస్ అనేది మన ముందుకి రాబోతుంది ఆగస్ట్ మంత్. నో డౌట్. ఆగస్ట్ మంత్ మొత్తం మన ఆన్ పేస్ లాంచింగ్ మంతే. హ్యాపీగా ఉందాం. అందరికి ధైర్యం చెబుదాం. ఇంకా అవసరమైతే మీకు ఈ డౌన్‌లో ఉండే వాళ్ళకి ధైర్యం నింపండి. అంతే తప్పితే ఎవరో పలానోడు ఇట్టన్నాడనో, ఇంకొక అతను ఎవరో ఇట్లా మాట్లాడారనో, ఆ మాటలు మీరు వినొద్దు. యూట్యూబ్ వినొద్దు. పర్సన్ చెప్పింది వినొద్దు. ఎందుకంటే యూట్యూబ్‌లో వాళ్ళ వ్యూస్ కోసం యేసుకునేటువంటి వాళ్ళకి న్యూస్ గావాలి. ఏదో ఒకటి. మంచి న్యూస్ ఇనరు గదా! చెడ్డ న్యూస్ అయితే ఎక్కువ ఫాస్ట్‌గా ఎళ్ళుతది. మంచి న్యూస్ స్లోగా ఎళ్తది. అందుకని మంచి న్యూస్ ఎవరు గూడా యూట్యూబ్‌లో రాయరు. అందుకని మై డియర్ ఫౌండర్స్ యూట్యూబ్‌తో, యూట్యూబర్లతో కొంత పనికొచ్చే విషయం వినండి. తీసుకోండి. పనికిరానిది వదిలేసేయండి. ఓకేనా? ఓకే. హ్యాపీ. వెరీ గుడ్. ఈరోజు మంచి మీటింగ్‌ని మన బిఎస్ఆర్ ఏర్పాటు చేశారు. మంచి విషయాల్ని తెలుసుకుందాం. సారు రామానుజన్ సార్‌కి ఒక లింక్ పంపిస్తారా? ఒక్క నిమిషం. రామానుజన్ సార్‌కి. ఇంకా చాలా చాలా అద్భుతాలున్నాయి. చాలా ఆశ్చర్యకరమైన విషయాలున్నాయి. ఇవన్నీ గూడా తెలుసుకుందాం. మన సీఈఓ ద్వారా తెలుసుకుందాం. మనం చెప్పటం గాదు. మన సీఈఓ సార్ చెప్పాలా, మనం విని ఆనందపడాలా. ఓకేనా? ఈరోజు మేము చెప్పేదానికి ఛాన్సు చెప్పకూడదు. మాకు తెలిసిన కొంతవరకే మీకు చెప్తున్నాం. రామాయణ్ సార్‌కి పంపించండి. నేను క్విట్ అయ్యానా? ఎగ్జిట్ అవుతాను నేను. సార్. యెస్ సార్. ఓకే సార్. బాయ్. మన గ్రేట్ లీడర్ రామాయణ్ సార్ వస్తాడు. ఆయన మాటల్లో గూడా మనం విందాం. ఇంకా కొన్ని మంచి విషయాలు కంపెనీకి సంబంధించిన విషయాలు మన రామాయణ్ సార్ గూడా తెలియజేస్తాడు. ఓకేనా? సార్ నేను ఎగ్జిట్ అవుతున్నా.